హరే కృష్ణ అండి. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత మధ్యలో ఒక నెల 2 నెలలు గ్యాప్ వచ్చినట్టుంది. కొన్ని పనుల వల్ల నాకు కుదరలేదు వీడియో చేయడం. ఈరోజు నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి గురించి అంటే నాథూరామ్ గాడ్సే గురించి. ఈరోజు గాడ్సే గారి పుట్టినరోజు. అయితే గాడ్సే గురించి ఎందుకు నేను వీడియో చేయబోతున్నాను అనే దాని గురించి చెప్తాను. అయితే నాథూరామ్ గాడ్సే అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మహాత్మా గాంధీని షూట్ చేసి చంపినటువంటి వ్యక్తి ఈ నాథూరామ్ గాడ్సే అండి. అయితే ఎందుకు చంపారు ఏంటి ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు ఎవరు ఈ నాథూరామ్ గాడ్సే? మహాత్మా గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది, దానికి గల కారణం ఏంటనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానన్నమాట. అయితే ఈ నాథూరామ్ గాడ్సే అనే ఆయన 1910 మే 19న మహారాష్ట్రలో జన్మించారండి. అయితే ఈయన పుట్టుకతోనే బ్రాహ్మణ వంశంలో పుట్టారు. ఇతనికి మన సంస్కృతి సాంప్రదాయం హైందవ సనాతన ధర్మం అంటే చాలా విశేషమైనటువంటి ఆయనకి ఇష్టం. అలా పెరిగారనమాట. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వారు, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేటువంటి వ్యక్తి నాథూరామ్ గాడ్సే గారు. అయితే అటువంటి వ్యక్తి గాంధీజీ లాంటి ఆయనని ఎందుకు చంపాలనుకున్నాడు అంటే, ఆయనకు మొదట్లో గాంధీ గారంటే అభిమానం ఉండేదండి. గాంధీ గారిని ఎంతోగానో ఇష్టపడేవారు. కాకపోతే గాంధీ చేసిన కొన్ని పనులు ఆయనకున్నటువంటి దేశభక్తి, అలాగే గాంధీజీ తను ఎంతగా చిన్నప్పటి నుంచి నాథూరామ్ గాడ్సేకి దేశం అంటే అమితమైన ప్రాణం, ఇష్టం. అటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప దేశాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి ఈ మహాత్మా గాంధీ చేసేటువంటి కొన్ని పనుల వల్ల దేశం భవిష్యత్తు నాశనం అయిపోవడం చూసి తట్టుకోలేకపోయి కొన్ని అనివార్య పరిస్థితుల్లో గాంధీజీని చంపవలసి వచ్చింది. అది ఏమిటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. గాంధీజీ ఎన్నో చేశారండి. ఆయన అహింసావాది. బేసిక్గా ఏంటంటే అహింస పరమో ధర్మ అనేది మంచిదే. ఎందుకంటే అహింస కలిగి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనం ఎవరిని హింసించకుండా అహింసావాదంతో బతకడం అనేటువంటిది గొప్ప సిద్ధాంతమే. కానీ అహింస అంటే ఏమిటి అంటే, మన జోలికి ఎవరు వచ్చినా సరే మనం గమ్మున ఉండమని కాదు అహింస యొక్క అర్థం. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు, ఎవరిని హింసించుకు, ఉత్తపుణ్యానికి ఎవరిని ఏం చేయకు అని చెప్పడం వేరు. ఎవరు నిన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా నువ్వు వారిని ఏమీ అనకు అనడం చేతగానితనం అవుతుంది. అది అహింస కాదు. అది హింస అనేది కూడా అవసరమే. భగవంతుడికి కూడా తప్పలేదు. హింస లేకుండా ధర్మం స్థాపించడం, నిలబడడం, మంచితనం అనేది నిలబడడం అనేది కుదరదు. నువ్వు ఇప్పుడు నిన్ను ఎవరైనా ఒక దెబ్బ కొడితే నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే, వీడి చేతగాని వాడురా అని చెప్పి నేను పిచ్చివాడి కింద లెక్కేసి నిన్ను 4 తంతారు. అదే నువ్వు అన్యాయంగా నిన్ను ఎవడైనా హింసిస్తే నువ్వు తిరగబడాలి ఖచ్చితంగా. ధర్మహింస తదైవచ, ధర్మం కోసం చేసేటువంటి హింస గొప్పది. ఎందుకంటే అహింస గొప్పదే కావచ్చు, కానీ ధర్మం కోసం హింస చేయడం అంటే, నువ్వు హింస చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు చేయకుండా ఉంటే దానివల్ల ఎంతో అనర్థం జరుగుతుంది. అహింస అని కూర్చుంటే ఎంతో వినాశనం జరుగుతుంది. గాంధీజీ అదే చేశాడు. ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో అల్లర్లు చేసేటువంటి వాళ్ళు మూకలు, గాంధీజీ వీళ్ళని వెనకేసుకొని వచ్చాడు. మన వాళ్ళని ఎంతమందిని చంపినా సరే పక్షపాతం చూపించాడు. వాళ్ళు ఏం చేసినా సరే మీరు కాదనకండి, మీరు వాళ్ళు చంపితే చచ్చిపోండి అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా, ఒక చాలా దారుణమైన స్టేట్మెంట్స్ కూడా గాంధీజీ ఇచ్చారు. ఇది అది చేతగానితనం అంటారు. ఇలాంటివి చూసే గాడ్సే హృదయం రగిలిపోయి, గాంధీజీ ఇంకా బ్రతికుంటే మన దేశం భవిష్యత్తు ఏమైపోతుందన్న భయంతో ఆయనని చంపవలసి వచ్చింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎలా అంటే, గాంధీజీ మన దేశం పాకిస్తాను భారత్ నుంచి విడిపోవడానికి గాంధీజీ దానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే అట్లా జరగడం వల్ల
గొడవలు జరగకుండా ఉంటాయన్న కారణంతో గాంధీజీ దేశాన్ని విడదీయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి గాడ్సే అభిప్రాయం తన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దానిలో తెలియజేశారనమాట. నువ్వు దేశాన్ని విడదీయడం వలన సమస్యను పరిష్కరించినట్టు కాదు. ఒకవేళ నువ్వు దేశాన్ని అంబేద్కర్ గారు చెప్తారు, ఒకవేళ నువ్వు దేశాన్ని కనుక విడిపోకూడదు. దేశం మత ప్రాతిపదిక మీద రెండుగా విడిపోతే ఎవరి మతానికి చెందిన ఏ మతానికి చెందిన వాళ్ళు అయితే ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళంతా కూడా అటు వెళ్ళిపోవాలి. అప్పుడే విభజన జరిగినట్టు లెక్క. కానీ అది జరగలేదు. ఇక్కడ ఏమైందో చెబుతా. ఏమైందంటే గాంధీజీ పాకిస్తాను ఇండియా నుంచి విడిపోయింది. మనకు స్వతంత్రం వచ్చినప్పుడే ఒకరోజు ముందు అనుకుంటాను విడిపోయింది. విడిపోయిన రోజే వారు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి మన వాళ్ళ మీద, హిందువుల మీద అక్కడ ఉన్నటువంటి ముస్లింలు విపరీతమైన దాడులు చేసి కొన్ని లక్షల మందిని ఊచకోత కోసి, ఆడవాళ్ళను మానభంగాలు అత్యాచారాలు చేసి, ఎంతోమంది శరణార్థులు అక్కడి నుంచి భయపడి వాళ్ళు చేసే మారణకాండ తట్టుకోలేక అక్కడి నుంచి మన భారత్కి వలస వచ్చారు చాలామంది. కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చేసారు వలసని. అది ద డార్క్ నైట్ అని ఒక నావెల్ కూడా ఉందండి. అది మీకు దొరికితే చదవండి, తెలుస్తుంది. రైల్లో కొన్ని వేల మంది శవాలని మన భారతదేశానికి పంపించారండి. వాళ్ళు అంత కిరాతకంగా చంపారు మన వాళ్ళని. అలా నిరాశ్రయులు ఇంకా చాలామంది నిరాశ్రయులై అక్కడి నుంచి పారిపోయి వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇక్కడ మసీదులు, ఇక్కడ ఉండేటువంటి మసీదుల్లో వాళ్ళు ఆశ్రయం కోసం వచ్చి ఎక్కడ ఉండాలో తెలియక మసీదుల్లో ఉంటే అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేసేయాలని చెప్పేసి గాంధీ నిరాహార దీక్ష కూర్చున్నాడండి. ఇలా గాంధీ 1 కాదు 2 కాదు చాలా చేశాడు. ఎంత దారుణం! అటువంటి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి నువ్వు నిజంగా మీరు మతాల మధ్య సామరస్యాన్ని సృష్టించదలుచుకున్నటువంటి వ్యక్తే అయితే అలా ఒకరి కంట్లో అల్లం, ఇంకొకరి కంట్లో బెల్లం, ఇట్లా ఏదో సామెత ఉంటుంది కదా, అట్లా వీళ్ళు నిరాశ్రయులై వస్తే అరే మీరు అన్నదమ్ములు కదా, వాళ్ళు నిరాశ్రయులై వచ్చారు, వారికి ఆశ్రయం ఇవ్వండిరా అనాల్సింది పోయి గాంధీజీ ఏం చేశారండి, మీరు అక్కడి నుంచి వెంటనే మసీదుల్లో ఉండడానికి వీలు లేదు, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి నిరాహార దీక్ష చేశారండి గాంధీ గారు. ఆయన అదే కాదండి, ఇంకా చాలా చేశారు. అవన్నీ మీకు ప్రత్యేకంగా వీడియోలో చెప్తాను. అయితే ముఖ్యంగా దీంట్లో గాడ్సే గురించి ప్రస్తావన మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇటువంటి గాంధీజీ ఎన్నో దారుణమైనటువంటి నిర్ణయాలు, చేతగానేటువంటి నిర్ణయాల వల్ల దేశ భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడింది. ఇంకా ఈయన్ని ఇలాగే ఉపేక్షిస్తే మన దేశం అనేటువంటిది ఇంకా రేపు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీజీని గాడ్సే చంపవలసి వచ్చింది. అది అలా కనుక ఆయన అప్పుడు చేయకపోతే ఇప్పుడు మనం ఎంతో మన దేశాన్ని ఇంకా చాలా వరకు కోల్పోయేవాళ్ళం ఏమో. ఎలా ఉండేదో మన ఇప్పుడు ఉండే పరిస్థితి ఎట్లా ఉండేదో చెప్పలేమండి. కానీ గాడ్సే ఆ రోజు గాంధీజీని చంపడం కూడా దేశం కోసమే చేశారు ఆయన. ఆ విషయం ఆయన్ని వాంగ్మూలం ఎందుకు చేశారు ఏంటి దాని గురించి ఆయన వివరణ కూడా ఇచ్చారు ఆయన చంపిన తర్వాత గాంధీజీని. కాబట్టి అట్లా ఆయన పాకిస్తాన్కి ఒక వర్గానికి ఒక దుర్మార్గమైనటువంటి ఇది జరుగుతుండే, హింసాకాండ జరుగుతుండే దాన్ని వెనకేసుకొచ్చారు, సమర్థించారు. అది చాలా దారుణమైన విషయం. అలాంటివి చాలా జరిగినాయి. స్వాతంత్ర సమర యోధులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే వారి గురించి గాంధీజీ గారు మాట్లాడడం లేదు. వీళ్ళంతా ఆయన ఒక సిద్ధాంతం, అహింసావాద సిద్ధాంతం, దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఎవరైతే విప్లవాన్ని సృష్టించి దేశం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని ఉద్యమించారు. ఉద్యమకారులందరినీ గాంధీజీ చాలామంది ఉద్యమాలని మంటగరిపారు. అవన్నీ కూడా మీకు ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తాను. అవన్నీ మీరు వింటే ఏంటి గాంధీజీ ఇన్ని చేశారా అనిపిస్తుంది మీకు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని జాతిపిత అనడం కూడా సబబు కాదేమో నేను అనుకుంటున్నాను.
ఈ వీడియో ఇంకా ఈ ఈ విషయాన్ని గురించి ఇంకా కొన్ని విపులంగా ఇంకొక వీడియోలో చెప్తానండి. అయితే నాథూరామ్ గాడ్సే గారు గొప్ప దేశభక్తుడు. నేను ఆయన అభిమానిని. ఎందుకంటే ఆయన గొప్ప దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. దేశ భవిష్యత్తు కోసం ఆయన ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది. తన జీవితం నాశనం అయిపోతుంది, ఇలా చేస్తే నేను ఒక జాతి ఒక 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 ఈయన మహాత్మా గాంధీ లాంటి వ్యక్తిని చంపితే నా జీవితం అనేటువంటిది నాశనం అయిపోతుందని తెలిసి కూడా ఆయన సాహసం చేసి తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి నాథూరామ్ గాడ్సే గారికి నేను హృదయపూర్వకంగా మళ్ళీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. హరే కృష్ణ.